అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో సింపుల్గా ఈజీగా క్విక్గా చేసుకునే పచ్చి పులుసు, మామిడికాయ పచ్చి పులుసుని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసే టైం లేనప్పుడు లేదా పండగలప్పుడు పిండి వంటలు అన్నీ చేసి బాగా అలసిపోతూ ఉంటాం కదా. మధ్యాహ్నం కూడా లంచ్లోకి రకరకాలు ప్రిపేర్ చేయాలి అంటే టైం ఉండదు. సో అలాంటప్పుడు ఈ రెసిపీని చక్కగా ట్రై చేయొచ్చు. ఎస్పెషల్గా ఈ సమ్మర్లో మనకి లేత మామిడికాయలు వస్తూ ఉంటాయి కదా. సో ఈ మామిడికాయలతో పచ్చి పులుసుని ఇలా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. సింపుల్గా చెప్పేస్తాను, వీడియో చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. ఫస్ట్ దీనికోసం ప్రెషర్ కుక్కర్ తీసుకుని కుక్కర్లోకి 150 నుంచి 200 గ్రాముల దాకా మామిడికాయలు తీసుకోవాలి. మీరు తీసుకునే మామిడికాయ పులుపుని బట్టి చిన్నవైతే 2 సరిపోతాయండి, మీడియం సైజ్ అయితే 1 పడుతుంది. ఇందులోకి 3/4 లీటర్ దాకా నీళ్లు వేసుకోండి. ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానివ్వండి. ప్రెషర్ పోయాక పక్కకు దించి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు కారానికి తగ్గట్టు 3 లేదా 4 పచ్చిమిరపకాయలు తీసుకోండి. లైట్గా వీటికి ఆయిల్ అప్లై చేయండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని స్టవ్ మీద కాల్చుకోవాలి. పచ్చిమిర్చికి తొడిమెలు ఉంటే తొడిమెలతో పట్టుకుని కాల్చుకోవచ్చు, లేదంటే ఇలా ఫోర్క్ని యూస్ చేస్తూ కూడా ఈజీగా కాల్చేసేయచ్చు. ఇలా పచ్చిమిర్చిని అన్ని సైడ్స్ కూడా తిప్పుకుంటూ ఈవెన్గా కాల్చుకోండి. ఇలా కాల్చుకున్న పచ్చిమిర్చిని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక రోల్ కానీ మిక్సీ జార్ కానీ తీసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కల్లుప్పు వేసుకోండి. ఇందులోనే మనం కాల్చి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇలా ముక్కలు చేస్తూ వేయండి. ఈ ఉప్పుని పచ్చిమిర్చిని కూడా బాగా దంచుకోవాలి, కొంచెం క్రష్ చేసినట్టుగా దంచుకోవాలన్నమాట. ఇలా దంచుకున్న పచ్చిమిర్చి ఉప్పుని కూడా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ పచ్చి పులుసు కోసం పొడి తయారు చేసుకుందాం. ఈ పొడితో మనం చేసే పచ్చి పులుసుకి కాస్త చిక్కదనం అనేది వస్తుందన్నమాట. దానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1/2 టీ స్పూన్ దాకా మెంతులు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా నువ్వులు వేయండి. వీటన్నిటిని కూడా దోరగా సన్నటి సెగ మీద నిదానంగా వేయించేసుకుని పక్కకు దించేసేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఉడికించిన మామిడికాయలు చూద్దాము. ఇలా మెత్తగా ఉడికించేసుకున్న తర్వాత ఇందులో ఉండే పల్ప్ మొత్తాన్ని కూడా ఈ నీళ్లలోకి కలిపేసుకోవాలి. చేత్తో మ్యాష్ చేస్తూ గుజ్జు మొత్తాన్ని నీళ్లలోకి కలిపేసేయండి. టెంకని అలాగే పైన ఉండే తొక్కని సపరేట్ చేసేసేయండి. ఏమైనా ముక్కలు గడ్డలు ఉంటే గనక చేత్తో నలుపుతూ వాటర్లోకి కలిపేసేయండి. ఇలా పులుసుని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు 1/3 కప్ దాకా వేసుకోండి. ఒక చిన్న సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది. తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే బెల్లం తురుము 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవచ్చు. రసంలోకి మీరు ఇష్టపడే తీపిని బట్టి బెల్లం వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా చేత్తో బాగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. ఉల్లిపాయ, కొత్తిమీర, బెల్లంలో ఉండే రసం అంతా కూడా ఈ నీళ్ళలోకి దిగుతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి ముద్దని అలాగే గ్రైండ్ చేసుకున్న పొడిని కూడా వేసేసి బాగా కలిపేసేయండి. రుచి చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రసానికి మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి. గిన్నెలోకి కాస్త ఆయిల్ వేయండి. 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 2 లేదా 3 దంచిన వెల్లుల్లిపాయలు వేసుకోండి. అలాగే తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవి వేస్తే సరిపోతుంది. వీటిని వేసి దోరగా వేయించండి. తాలింపు కాస్త వేగిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా పసుపు, అలాగే ఇంగువ వీటిని వేసి ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపిన తర్వాత మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న పచ్చి పులుసుని ఈ తాలింపులోకి వేసేసి కలుపుకోవాలి. వాటర్ని కూడా మీరు కన్సిస్టెన్సీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. మీకు పలుచగా కావాలి అంటే కొంచెం వాటర్ ఎక్స్ట్రా వేసుకోండి. అంతే, చాలా సింపుల్గా క్విక్ అండ్ ఈజీగా చేసుకుని మామిడికాయ పచ్చి పులుసు రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంతో ఈ పచ్చి పులుసుని వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. కమ్మటి రుచితో ఎంత తింటున్నామో కూడా తెలియకుండా అలా తినేస్తామన్నమాట. మరి ఈ మామిడికాయ పచ్చి పులుసుని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.